హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందర అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ తల్లిదండ్రులకి ఏమిటంటే, తల్లిదండ్రులని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అయితే కొడతారు. ఒక ఎగ్జామ్ కాదు, 2 ఎగ్జామ్ కాదు, 3 ఎగ్జామ్లు కాదు. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు బాగా చదవడానికి అయితే కృషి చేస్తారు. కాబట్టి డిసెంకరేజ్ అయితే చేయకండి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ వదిలేసి ఏదో చిన్న చిన్న ఉద్యోగం చూసుకోవడానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి. మనకి నెలకి జీతం ₹1,00,000, అర్హత డిగ్రీ, ఏజ్ 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లలు అయితే అప్లై చేయొచ్చు. దీనికి నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. పూర్తి వివరాలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. చూసే ముందు మన ఛానల్ ఒక్క లైక్ అయితే చేయండి. మీకు ఉద్యోగం రాగానే ఏ ర్యాంక్ ఇస్తారంటే ఆఫీసర్ ర్యాంకు, లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కెప్టెన్ అయితే ర్యాంక్ రావడం జరుగుతుంది మీకు. తర్వాత 6 ఇయర్స్ తర్వాత మేజర్ వస్తుంది. తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ వస్తుంది, కర్నల్ టీఎస్, తర్వాత కర్నల్ వస్తుంది, తర్వాత బ్రిగేడియర్ వస్తుంది, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్ హెచ్ఏజీ స్కేల్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఉద్యోగం చేసేయగలదు. మంచి జాబ్ అని చెప్పొచ్చు దీనికి ఇండియన్ ఆర్మీలోను. ఎందుకంటే మీకు ఇలాంటి అవకాశం రాదు డిగ్రీ చదివిన వారికి. తప్పకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు లెఫ్టినెంట్కి అయితే మనకి 56,000తో స్టార్టింగ్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు సాలరీ అన్ని విధాలుగా కలుపుకుని 1 lakh అయితే రావడం అయితే జరుగుతుంది. కెప్టెన్కి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 61,000 అయిపోతుంది మీకు. మేజర్కి అయితే 69,400 అవుతుంది బేసిక్ పే. లెఫ్టినెంట్ కన్నా అలా చేసేకొలది మీ బేసిక్ పే ఇలా పెరుగుతూ ఉంటుంది. తర్వాత 2,50,000 అయితే అవడం అయితే జరుగుతుంది. తర్వాత మిలిటరీ సర్వీస్ ప్యాక్ ఒకటి ₹15,000 మీకు అయితే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చి మీకు పే విధంగా ఉందంటే, స్టైఫండ్ మనకి లేడీ దానికి 56,000, 1,000 పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పే మ్యాట్రిక్స్. తర్వాత క్వాలిఫైయింగ్ గ్రాంట్కు జరిగిన వారికి తర్వాత అదర్ అలవన్సెస్ ఉంటాయి. అదర్ అలవన్సెస్ మీకు డ్రెస్ అలవన్స్ ఉంటాయి, పారా రిజర్వ్డ్ అలవన్స్ ₹2,625 పర్ మంత్ ఇవి కూడా జరుగుతుంది. టెక్నికల్ అలవన్స్ కూడా జరుగుతాయి. టెక్నికల్ అలవన్స్ మనకి 2 కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు హార్డ్షిప్ అలవన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కడైనా హార్డ్ డ్యూటీ ఎక్కడికైనా వెళ్తే దాని ఏరియా బట్టి హార్డ్షిప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. హై, మీడియం, లో 3 విధాలుగా ఉంటాయి మీకు. ఇక్కడ 25,000, 16,900, 6,300 అనేసి ఈ అలవన్స్ కూడా అయితే దొరకడం అయితే జరుగుతుంది. దీని ఏమంటే హై లెవెల్, మీడియం లెవెల్ వారికి. తర్వాత వచ్చి మీకు లో లెవెల్ వాళ్ళకి 6,300, 3,400 అలాగా అలవన్స్ అయితే మీకు జరుగుతాయి. యూనిఫారం అలవన్స్, మీకు యూనిఫారం కూడా అలవన్స్ అయితే మీకు 20,000 దొరుకుతుంది. రేషన్ కిట్ కూడా మీకు దొరుకుతుంది. ట్రాన్స్పోర్ట్ అలవన్స్ కూడా మీకు అయితే దొరకడం అయితే జరుగుతుంది. పే అలవన్స్ 10 and above వారికి. తర్వాత టీపీటీఏ సిటీస్కి 7,200 కింద, తర్వాత అదర్ ప్లేసెస్కి 3,600 కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పే స్కేల్ అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత మీకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మీ పిల్లలు చదువుకోవడానికి మామూలు స్కూల్లో చదివితే ₹2,250 పర్ మంత్ చొప్పున మన నర్సరీ నుంచి మీ పిల్లల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా మీకు అయితే చిల్డ్రన్స్ అలవన్స్ అయితే దొరుకుతుంది. వారే హాస్టల్లో ఉండి అయితే ₹6,750 పర్ మంత్ వారికి అయితే దొరకడం అయితే జరుగుతుంది. వాళ్ళకి 12వ అది టోటల్ ఇంటర్మీడియట్ చదివేదాకా. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ మీకు ఏదైనా అవుతే ఒక ₹1 crore అయితే మీకు ఆర్మీ ఇన్సూరెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, మనకి indianarmy.nic.loకి వెళ్ళి తర్వాత ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వాలి. దాంట్లో ఇచ్చిన మొత్తం అన్నీ నీకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ సేవ్ అని చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ని సబ్మిట్ అయితే చేయాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మార్క్ లిస్ట్ కంపల్సరీ ఉండాలి మీకు. మీరు సెలక్షన్కి వెళ్ళి ముందు తర్వాత అన్నీ ఒక కాపీ సెల్ఫ్ అటెస్టెడ్తో మీకు అన్ని ఫోటోగ్రాఫ్స్ సెల్ఫ్ అటెస్టెడ్తో ఉండాలి.
తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఉన్న మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, డిగ్రీ మీ దగ్గర ఏం సర్టిఫికేట్లు ఉన్నాయో అన్నీ కలిపి మీకు అయితే అన్ని స్కూల్ సర్టిఫికేట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అన్నీ ఉండి సెల్ఫ్ అటెస్టేషన్ ఒరిజినల్ ప్లస్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా కంపల్సరీ క్యారీ చేసుకుని వెళ్ళాలనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న తర్వాత అది కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకి ఇది ఎప్పుడులాగా అంటే మనకి 1 ఏప్రిల్ 2025 దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఈ లోపల మీకు అన్నీ కన్ఫర్మ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలి. మీరు జాబ్ ఏంటంటే ఇండియన్ నేవీ ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్లో 57th కోర్సెస్లో ఏప్రిల్ 2025 షార్ట్ సర్వీస్ కమిషను ద్వారా మ్యాన్స్ని ఉమెన్స్ని మీరు వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్మ్యారీడ్ మేలు, అన్మ్యారీడ్ ఫిమేల్ అయితే దీనికి ఎలిజిబిలిటీ. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. తర్వాత మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉందంటే 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లలు, అంటే 1 జనవరి 2025 లోపు మనకి 19 నుంచి 25 లోపు అయితే వారు అప్లై చేసుకోవచ్చు. అంటే 2 జనవరి 2000 నుండి తర్వాత 1 జనవరి 2006 లోపు పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే ఎన్సీసీ సి హోల్డర్, ఎవరైతే ఎన్సీసీ సి హోల్డర్ ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఓవరాల్ అగ్రిగేట్ 50% మార్కులు అయితే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే 50% మార్కులు ఉండవో వాళ్ళకి క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత సర్వీస్ ఇన్ ఎన్సీసీలో వాళ్ళు మినిమం 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ వాళ్ళు ఎన్సీసీ తీసుకుని ఏ వింగ్ అయినా పర్లేదు, సీనియర్ డివిజన్ వింగ్ ఏదైనా, నేవీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత ఆర్మీ కానీ ఏదైనా సరే సి సర్టిఫికేట్ ఉన్నవారు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ డిగ్రీ కోర్స్ కంపల్సరీ 1 జనవరి 2025 నుంచి. తర్వాత ఇది ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నవారు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నారో 1 ఏప్రిల్ 2025 లోపు 2025కి వాళ్ళు కంప్లీట్ అవుతుందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. అది ఏదైనా సరే 1 ఏప్రిల్ 2025 లోపు మొత్తం అన్ని సర్టిఫికేట్లు కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు కానీ అన్నీ ఇవ్వాలని జరిగింది. ఇంకొకటి ఎంట్రీ ఏముందంటే తర్వాత బ్యాటల్ క్యాజువాలిటీ ఆఫ్ ఆర్మీ పర్సన్స్, ఒక ఎన్సీసీ వారు తర్వాత బ్యాటల్ క్యాజువాలిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సన్ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉండాలంటే కిల్డ్ యాక్షన్లో ఎవరైనా మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వారి ప్లేస్ కిల్డ్ యాక్షన్లో కానీ, డెత్ అండ్ ఇంజురీలో కానీ, తర్వాత wounded ఇంజనీర్లో కానీ, మిస్సింగ్ అయిన వారు కానీ దీనికి పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వీరికి కూడా సేమ్ ఉంటుంది, 50% అయితే ఉంటుంది. వీళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళైతే ఎలిజిబిలిటీ దానికి. బ్యాటల్ క్యాజువాలిటీలో పిల్లలు అయితే మీరు దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. వేకెన్సీస్లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం టోటల్ ఎన్సీసీ మ్యాన్స్కి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో 63 వేకెన్సీలు జనరల్ కేటగిరీ. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధం ఏముండదు, అందరూ జనరల్ కేటగిరీలో వస్తారు. ఎవరైతే పాస్ అవుతారో వారికి మాత్రం సీట్లు అయితే కేటాయించబడతాయి. దీంట్లో 7 వార్డ్స్ ఆఫ్ బ్యాటల్ క్యాజువాలిటీలో ఎవరి పిల్లలు కానీ ఏమైనా వాళ్ళ పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు ఎవరైనా ఆర్మీలో చనిపోయి ఉంటే వారైతే అప్లై చేసుకోవచ్చు. వారికైతే 7 వేకెన్సీలు ఉన్నాయి. ఎన్సీసీ ఉమెన్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఆడపిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మొత్తం 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దానికి బ్యాటల్ క్యాజువాలిటీకి అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. తర్వాత మీకు పీరియడ్ ఆఫ్ ఎన్ని నెలలు అంటే 6 మంత్స్ కంపల్సరీ మీరు దీనికైతే మీరు కోర్స్ అయితే చేయవలసి ఉంటుందని ఇచ్చారు. దీంట్లో ఎవరైనా వెళ్ళిపోతే మాత్రం వారికి మీరు తిరిగి మేము చేయలేము అనేసి జాయిన్ అయిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోతే మాత్రం వారికి మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది మీకు. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 49 వీక్స్ అయితే ట్రైనింగ్ అకాడమీలో చెన్నైలో అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో ఎవరైనా డిశ్చార్జ్ అయిపోయి ఉంటే వారికి 1 వీక్కి 16,260 రూపాయలు చొప్పున మీరు వారికి ఫీజు పేమెంట్ చేసి రావాల్సి వస్తుంది. అందుకని ఒకసారి జాయిన్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళాలనే అనుకోవద్దు.
ప్రమోషన్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎంట్రీ తీసుకుంటారు అనేసి. తర్వాత మాకు పే స్కేల్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఏమేమి పే స్కేల్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి, ఎక్కడెక్కడ మీకు హెచ్ఆర్ఏలు ఏ విధంగా ఉంటుంది, హార్డ్ మీడియం లో కోసం అయితే ముందర ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనిఫామ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఫ్రీ రేషన్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి మీ పిల్లలకి అకామిడేషన్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇలాంటి అవకాశం ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇవ్వలేదు. మీకు ఎటువంటి గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇది ఓన్లీ ఇండియన్ ఆర్మీకి సంబంధించింది కాబట్టి పిల్లలు చదివించుకోవడానికి కూడా వారైతే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్సూరెన్స్కి అయితే మనకి 1 crore రూపాయ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎలా అప్లై చేయించుకోవాలని ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళి ఆఫీసర్ ఎంట్రీలోకి వెళ్ళాలి. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి నాకైతే కింద డిస్క్రిప్షన్లో మీరు పెడితే నేను మాత్రం తప్పకుండా దానికి రిప్లై అయితే ఇవ్వడానికి అవకాశం చూసుకుని మీకు రిప్లై ఇస్తాను. తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదనేసి ఇవ్వడం అవుతుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో పాస్ అయిన డైరెక్ట్గా మీరు తీసుకోవడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో వారైతే మీకు తీసుకుంటారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వారు చేస్తారు. మీరు వెళ్ళడానికి రావడానికి AC 3 టైర్ మీకు అవైలబిలిటీ ఇస్తారు. తర్వాత వారు మీది ఒక పాస్బుక్ జెరాక్స్ కాపీ ఒకటి తీసుకెళ్ళండి. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారంగా మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇంటర్వ్యూ ఏదో కంపల్సరీ వారు తప్పక UPS లెవెల్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే UPSCలో ఎవరైనా సరే డిబార్ అయిన వాళ్ళు దీనికి పనికిరారని ఇవ్వడం అయితే జరిగింది. NDA, IMA, OTA, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఎప్పుడైనా సరే డిసిప్లిన్ యాక్షన్లో నాన్ ఎలిజిబిలిటీలో ఉండకూడదు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది 11 జూలై 2024 15 నిమిషాల నుంచి 9 ఆగస్టు 2024 లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీన్ని తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల 11 నుంచి స్టార్ట్ అయింది. వచ్చే నెల 9 లోపు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. ఆధార్ నెంబర్ కంపల్సరీ ఉండాలనేసి దీన్ని అయితే అడుగుతున్నాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.